ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది. వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా మనకి? అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది వాడు మా ఉంపుడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాట. వాడు మా ఉంపుడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాట. రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు అన్నీ వాస్తవాలా కాదా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తగ్గించుకున్నాడు? ఈ పరిస్థితి ఏమిటి? ఏం జరగబోతోంది? బీజేపీలో కూడా అసంతృప్తట. బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు మళ్ళీ మనకు వెనుపోటు పొడిచేటట్టున్నాడని అంటున్నారని ఇందాక ఎక్స్ప్రెస్లో ఒక కథనం ఏదో వచ్చింది, వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారని. అయినప్పుడు కూడా ఎందుకు ఈ ఏమంటారో ఈ అవసరార్థం పొత్తులు? ఈ రకంగా ఏమిటి వీళ్ళు సాధించేది ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు మరింత లొంగిపోవటం. ఇంకొక పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల పాటు ఈ పొత్తు ఉంటుందంటే దీని అర్థం 10 ఏళ్ల పాటు తెలుగుదేశం కింద ఇట్లాగే పడుంటారా? జనసేన పెరగటం కానీ బీజేపీ పెరగటం కానీ ఏమి ఉండనట్లేనా? ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక డైలాగ్ వాడాడు. ఆ డైలాగ్ ఏంటంటే, పవన్ తో మిత్రత్వం జీవితాంతం, పవన్ తో శత్రుత్వం శత్రువు చనిపోయే వరకు ఉంటుంది. అంటే పవన్ తో చంద్రబాబు మిత్రత్వం వాళ్ళిద్దరు జీవితాంతం, ఎవరో ఒకళ్ళు ఇద్దరు జీవితాంతం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా అంటే ఇంకా అఫీషియల్ గా మనకి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి స్పెక్యులేషన్ ఆధారంగానే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే నాకు నిజానికి ప్రసాద్ రెడ్డి గారు మీరు అఫీషియల్ మీరు గమనించి ఉండరు, రాత్రి వచ్చింది 24 నుంచి 21కి ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పోటీ చేస్తున్నారు అది వేరే విషయం. అది ముందు సంఖ్య దగ్గరికి వచ్చింది 24 నుంచి. అంటే 24 తక్కువని జనసేన వారు అనురామ్ గారు లాంటి వాళ్ళు బాధపడతా ఉంటే పరువు తక్కువగా ఇంకో 3 తగ్గించుకున్నాడంట. అదే విచిత్రమైన పరిస్థితి కదా. నిజానికి ఆయనకి పార్టీకి యంత్రాంగం లేకపోవటం వల్ల అభ్యర్థులను ఎంపిక చేసే సామర్థ్యం కూడా లేదు. నిజానికి జనసేన అభ్యర్థుల్లో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు పిక్ అండ్ చూస్ గానే ఆయన పెడతాడండి ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రేపు బీజేపీ అభ్యర్థులను కూడా చాలా మందిని పవన్ కళ్యాణ్ ఈయన చంద్రబాబు ఆమోదంతో ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మీ సమాచారం కోసం చెప్తున్నా, మీ సమాచారం కోసం చెప్తున్నా, బీజేపీ తీసుకున్న సీట్లు ధర్మవరం ఎవరి కోసం, ఆయన ఎవరు సూర్య అని ఉన్నాడు కదా, ఆయన కోసం. అంటే టీడీపీ నుంచి దాంట్లోకి వెళ్ళి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కోసం ఇట్లా కొన్ని సీట్లు ఉన్నాయి. మోస్ట్లీ అవన్నీ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకే ఇస్తున్నారు. చివరికి టీడీపీ వాళ్ళే బీజేపీ జనసేన సీట్లు కైవసం చేసుకుంటారేమో అని ఒక టాక్ కూడా వస్తూ ఉంది. ఎక్కువ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కైవసం సీట్ కాదు, టికెట్. నేను ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక హిస్టారికల్ బ్లండర్ చేసింది. అది ఖచ్చితంగా టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల నేను ఆంధ్రప్రదేశ్ లో బలపడగలనని ఆశతోటి చేస్తుంది. అంటే నేను అనుకో 2024 దాని టార్గెట్ 2029 నాటికి చంద్రబాబు వీకెన్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి, ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా జరిగేది ఏమిటంటే, నాకు అర్థమైనంత వరకు తెలంగాణలో బీజేపీ దెబ్బతినటానికి ఆంధ్రాలో పొత్తు సహకరిస్తుంది. ఆంధ్రాలో టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీజేపీ తెలంగాణలో బలహీన పడుతుందని నేను నమ్ముతున్నాను. ఏ విధంగా అంటే సీమాంధ్రుల్లో సర్టన్ సెక్షన్స్ ఈ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దానివల్ల 2వ స్థానంలో ఉండాల్సిన బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ లో 2వ స్థానంలో ఉంటుందా 3వ స్థానానికి వెళ్తుందా అన్నది డిసైడ్ కావాలి. దానికి 2 సీట్లు వస్తాయా 3 సీట్లు వస్తాయా 4 సీట్లు అయినా డిసైడ్. ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. బీజేపీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించవచ్చు. నేను అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఇదే స్పష్టంగా చెప్పాను. బీజేపీకి ఫస్ట్ ప్లేస్ రాదు, సెకండ్ ప్లేస్ రాదు, థర్డ్ ప్లేస్ వస్తుందో లేదో అనుమానం, 4th ప్లేస్ వచ్చే అవకాశం ఉన్నది అని నేను చెప్పాను. నా అంచనా కొంచెంగా తప్పి 3వ ప్లేస్కి వచ్చింది. 7, 8 ఎంఐఎం 7 వస్తే వీరు బీజేపీ వాళ్ళకి 8 వచ్చినాయి. చాలా సంతోషము. వాళ్ళు 3వ ప్లేస్ లో కాకుండా 4వ ప్లేస్ లో కాకుండా 3వ ప్లేస్కి వచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తాము ఇలాంటి అంచనాలు వేసుకున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా
ఇటువంటి అంచనాలు వేసుకుంటే మేము ఖచ్చితంగా 10 15 నెగ్గేస్తాము, ఇలాంటి అంచనాలు వేసుకుంటే వాళ్ళు ఘోరంగా దెబ్బతిపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ అలయన్స్ వల్ల బీజేపీ కలిసి వచ్చే అంశం ఏం లేదు. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో ప్రజలు ఇప్పటికే స్థిరపడిపోయారు. బీజేపీకి ఒక వర్గంతో పూర్తి శత్రుత్వాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది. కొన్ని వర్గాలు పూర్తిగా బీజేపీకి దూరం అవుతుంది. బీజేపీ ఎందుకు చేస్తున్నది ఇది అంటే దక్షిణాదికి విస్తరించాలి, భవిష్యత్తులో పార్టీని నిర్మించుకోవాలి. టీడీపీతో కలిసి ఉండటం వల్ల ఎప్పుడైనా బీజేపీ బలపడిందా? ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు కదా. మరి ఎందుకు మళ్ళీ టీడీపీతో వెళ్ళిందంటే టీడీపీ లాబీయిస్టులు బీజేపీలో చాలా బలంగా పనిచేసి వాళ్ళు ఈ అలయన్స్ కుదిర్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది దీనివల్ల వైసీపీకి లబ్ధి చెందే అవకాశం ఉంది. మైనారిటీ ఓట్లు లేకపోతే బడుగు బలహీన వర్గాల ఓట్లు పూర్తిగా వైసీపీ వైపు మళ్ళీ వైసీపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నది. బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎవరి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవన్నీ చూడాల్సి ఉన్నది. టీడీపీకి జనసేనకే ఓట్లు ట్రాన్స్ఫర్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నది. ఈ 3 పార్టీలని సపోర్ట్ చేసే సెగ్మెంట్స్ ఆర్ సోషల్ సెగ్మెంట్స్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ఆపోజిట్. ఇప్పుడు టీడీపీ ఒక సామాజిక వర్గం అయితే జనసేన ఒక సామాజిక వర్గం. ఆ రెండింటికి ఎప్పటికీ దాదాపు 3 దశాబ్దాలుగా పొలిటికల్ అలయన్స్ కానీ స్నేహభావం కానీ సుహృద్భావం లేదు. వీటికి దూరంగా బీజేపీ కొన్ని సెక్షన్స్ అర్బన్ పాకెట్స్ లో వాళ్ళు బీజేపీకి టీడీపీ కలిసి ఓటేస్తారు, మనం నెగ్గగలము అర్బన్ పాకెట్స్ లో అని చూస్తున్నారు. కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో అలా జరగలేదు. తిరుపతిలో ఘోరాతి ఘోరమైన పరాజయం బీజేపీకి వచ్చింది. ఇప్పుడు రాజమండ్రిలో, వైజాగ్ లో ఇలాంటి చోట్ల ఏమైనా అవకాశం ఉందేమని అన్వేషించవచ్చు. కానీ విజయావకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పడానికి నేను ఎటువంటి సందేహించడం లేదు. ఈ అలయన్స్ వల్ల వైసీపీకి ఎక్కువ లబ్ధి చెందే అవకాశం ఉన్నది. ఈ అలయన్స్ వల్ల ఆంధ్రాలో కలిసి వచ్చే అంశమే లేదు, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఇంతవరకు బీజేపీకి టీడీపీను జనసేన మద్దతు ఇవ్వలేదు. కిందసారి డైరెక్ట్గా గాంధీ భవన్లోనే తెలుగుదేశం జెండాలే వేసుకు తిరిగారు కదా. చంద్రబాబు గారు పరోక్షంగా కాంగ్రెస్కే చేశాడు కదా. అయినప్పుడు కూడా బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఎందుకు మరి లొంగిపోయారో అర్థం కావట్లేదు. వాళ్ళు లొంగిపోయారో ఈయన వాళ్ళకి లొంగాడో ఏదో మొత్తం మీద బీజేపీ పరువు వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళ పరువు వీళ్ళు తీస్తున్నారు. మొత్తం మీద సందడిగా ఉంది. అంటే 2 పార్టీలని భవిష్యత్తులో తాను దిగమించగలనని బీజేపీ ఆశిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మరి ఇప్పుడు పార్లమెంట్ కాదండి, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకే ఓటు వేయండి అని చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పలేదు, సరే అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. ఉన్నారా లేరా అనేది వేరే విషయం అండి. ఉన్నారా లేరా అనేది వేరే విషయం. కాదు మీ యాంగిల్ నేను చెప్పేది ఉన్నారా లేరా అనేది కాదు. నైతికంగా మరి అసలు మొత్తం తెలంగాణ రాజకీయాలనే మేము శాసిస్తామని ప్రచారం చేశారు కదా తెలుగుదేశం మొన్న. పోటీ కూడా చేయలేని వాడు ఏం శాసిస్తారండి? పోటీ చేయలేదు. కరెక్టే, కానీ నైతిక మద్దతు అన్న ఇవ్వాలి కదా. అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోతామని వాళ్ళు తెలుసు, అందుకని పోటీ చేయలేదు.